మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ఈసారి బాగానే ఉంటాయని నాగార్జున కూడా చెప్తున్నారు. అంటే ఇటు కామన్ మ్యాన్ కూడా తీసుకుంటారు. మరి కామన్ మ్యాన్ ఎవరు అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. మరి ఎవరో మనం మొన్న మార్క్స్ పెట్టుకొని వచ్చారు కదా, మరి అతను ఎవరో డిక్లేర్ కూడా కాలేదు. ఒకసారి డిక్లేర్ అయితే బాగుంటుందని ఈసారి అంటే అగ్ని పరీక్ష కింద 15 మెంబర్స్ని అంటే సెలెక్ట్ చేశారంట. వాళ్ళలో ఒక 5 మెంబర్స్ని లోపలికి పంపిస్తారని చెప్పేసి సమాచారం అనమాట. అదే అండి, అదే కరెక్టే. అది మీరు చెప్పింది కరెక్టే, కానీ మరి మనకు తెలియదు కండి అది. అంటే ఒక్కసారి మనకు అది ఓపెన్ అయితే తెలిసిపోతుంది. అలా అంటే బిగ్ బాస్ ప్రోమో వచ్చింది రీసెంట్గా. దాంట్లో ఏంటంటే నాగార్జున గారు ఏమన్నారంటే 2 హౌసెస్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అలా మీరేమనుకుంటున్నారు? 2 హౌసెస్ అంటే ఎలా ఉంటుంది? టూ హౌసెస్ అంటే ఇప్పుడు అంటే కామన్ మ్యాన్లు వేరేగా పెట్టి సెలబ్రిటీలు వేరేగా పెడతారా? ఎలా అది ఇంకా డిక్లేర్ చేయలేదు. బట్ 2 హౌసెస్ ఉంటాయని మాత్రం వాళ్ళు చెప్పారు ప్రమోషన్. అంటే చెప్పలేమండి, అలా చెప్తారు కానీ అక్కడ లోపలికి పోయినాక అలా ఉండదండి. అంతా సేమే ఉంటారు. కాకపోతే ఈసారి ఖచ్చితంగా చాలా టఫ్గా ఉంటుందంట. ఈసారి కామన్ మ్యాన్లో ఎలా తట్టుకుంటారో సెలబ్రిటీల కొంచెం చూడాలి. మరి ఇప్పటిదాకా చాలా ఒక 8 సీజన్స్ అయ్యాయి కదా, మీ ఫేవరెట్ సీజన్ ఏది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఫస్ట్ మన కౌశల్ ఒకటి, ప్లస్ మళ్ళీ అదే మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఎందుకు ఇష్టం వీళ్ళిద్దరు? ఎందుకంటే వీళ్ళు బాగా మంచిగా నీట్గా ఆడిల్లు అనమాట. అంటే ఈ ఆటలో కూడా వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకొని ఒకసారి అయితే ఏడ్చిండు మన రాహుల్ సిప్లిగంజ్. ఆయన మీద చాలా మంది కొంచెం పగబట్టి ఆయనని చాలా బయటికి వెళ్ళకూడదు అనుకున్నారు, కానీ ఆయనే గెలిచిండు. మరి ఈసారి హోస్ట్ కూడా నాగార్జున అనే తెలుస్తుంది. మరి ఇప్పటిదాకా 3 హోస్టులు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నాని గారు అండ్ చిరంజీవి గారు, అదే నాగార్జున గారు. సో ఈ 3లో మీ ఫేవరెట్ ఎవరు హోస్ట్గా? 3లో హోస్ట్ కంటే మళ్ళీ నాని అయితే బాగుంటుంది. నాని అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన న్యాచురల్గా ఉంటుంది. ఆయన ఏది చెప్పినా కూడా అలా. సో ఈ సీజన్ బాగుంటుందంటారా? అంటే ఎన్టీఆర్ కూడా ఇష్టమే, ఎన్టీఆర్ కూడా బాగానే చేస్తారు, కానీ ఇప్పుడు కొంచెం ఆయన బిజీగా ఉన్నాడు కదా, దానివల్ల ఈ సీజన్ బాగుంటుందంటారా? బాగానే ఉంటుందని అనుకుంటానండి.